हाई फ्रेंड्स నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్। ఈ రోజు అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అన్నమాట। పిడుగురాళ్ళ గురు పౌర్ణమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ అయితే గురు పౌర్ణమి యొక్క ప్రత్యేక పూజలు గాని అవన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట। అవన్నీ ఎట్లా జరుగుతాయి మొత్తంగా ఇప్పుడు మీకు క్లుప్తంగా చూపిస్తాను। వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో। बाबा दिल्ली से उल्लागड्ड पदी అయ్యగారు నమస్తే అండి। నమస్తే। ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మన షిరిడి సాయిబాబా మందిరంలో పిడుగురాల్లో
కార్యక్రమాలు ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా కొంచెం వివరించండి. ఈ రోజునంటే 3 రోజుల నుంచి కూడా త్రయాణికం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మొదటి భాగంగా బాబావారికి 19వ తారీఖు నాడు బాబావారి ధాన్యాదివాసము అంటే బాబావారికి ధాన్యంతో అభిషేకం చేయడం జరిగింది, అంటే బియ్యంతో అభిషేకం చేయడం జరిగింది. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగింది. అనంతరం 2వ రోజు అయినటువంటి నిన్న శ్రీ షిరిడి సాయి సత్యవ్రతములు అనేటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల హారతి జరిగింది. ఈ రోజున బాబావారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు. అనంతరం ఎంతో మంది భక్తులు ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 10,000 మంది భక్తులు బాబా గారిని దర్శించుకోవడానికి వరుసన లైన్లో క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాబా గారిని దర్శించుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మేము చేయడానికి కారణమైనటువంటి షిరిడి సాయి మహిళా భజన భక్త సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వారి యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. అనంతరం మా వెన్నంటి నడిపించినటువంటి గౌరవనీయులు దేవస్థానం అధ్యక్షులైనటువంటి శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు, ఆయన ధర్మపత్ని సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గురు పౌర్ణమి అంటే బాబా పుట్టినరోజు కాదు, ఒక గురువు బాబా గురువుగా అవతరించినటువంటి రోజు. గజానన మహారాజు అవతరించినటువంటి ఒక రోజు ఉన్నది. అలాగే గురు పౌర్ణమి అంటే బాబాని గురువుగా స్వీకరించినటువంటి రోజు. ఆ గురువుగా స్వీకరించారు కాబట్టి ఈ రోజు గురు పౌర్ణమి రోజున బాబా గారు కొత్తగా గురువై ఈ యొక్క వ్యాస మహర్షి తర్వాత ఈ యొక్క బాబా గారి మళ్ళీ గురువులాగా మనందరికీ కూడా బోధనలు చేస్తూ బాబా గారి యొక్క అనుజ్ఞాలతోటి మనమందరం కూడా బాబా గారిని కొలుస్తూ ఉన్నాం. కాబట్టి గురు పౌర్ణమి అంటే బాబావారి పుట్టినరోజు కాదు, బాబావారు గురువుగా అవతరించినటువంటి రోజు, అదే గురు పౌర్ణమి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము 3 రోజుల నుంచి చేయడం జరిగింది. దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకు మాత్రమే ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం అంటే మేము బయట అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ రోజుతోటి గురు పౌర్ణమి వేడుకలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మమ్మల్ని వెన్నంటి నడిపిస్తూ మా వెనకాల ఉంటూ మమ్మల్ని ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ భవనాసి ఎల్లారావు గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా తరఫున, మా దేవస్థానం అధ్యక్షుల వారి తరఫున, తర్వాత మా కమిటీ సభ్యుల తరఫున వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై సాయిరామ్.